జై హింద్, భారత్ మాతాకి జై. ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటిదంటే ప్రతి భారతీయుడు ఈ రోజు మీసం మెలేయాల్సిన రోజు. ఎందుకంటే మన ఇండియా, మన భారతదేశం ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ చేసినటువంటి పిఓకే ఉంది కదా, అదే ఉగ్రవాద స్థావరాలు, జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై రాత్రి రెండు గంటలకి ఆపరేషన్ సింధూర్ ని చేపట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్ కు అర్థం ఏంటిదంటే రీసెంట్ గా మనకు జరిగినటువంటి పెహల్గాం ఉగ్రదాడి, ఎవరైతే అమాయక ప్రజలు ఉన్నారో వారిపైన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అది కూడా ఒక మత పరంగా, ఒక రిలీజన్ పరంగా, నువ్వు హిందువా కాదా, ఒక రిలీజన్ పరంగా మహిళలను వేరు చేసి పురుషులను మాత్రమే అటాక్ చేసి ఆ మహిళల యొక్క సింధూరాన్ని, వాళ్ళ యొక్క ఐదోతనం అంటారు కదా, ఆ బొట్టుని తుడిపేశారు. దానికి ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ సింధూర్ అన్నట్టు. ఈ ఆపరేషన్ ని సింధూర్ ని చేపట్టింది కూడా ఎవరో కాదు, అది కూడా ఆది పరాశక్తి అనేటువంటి మహిళలు. ఆ మహిళలు ఈ ఆపరేషన్ సింధూర్ ని చేపట్టారు అన్నట్టు. ఆ కమాండర్స్ అన్నట్టు ఒకరు ఎయిర్ ఫోర్స్ కమాండర్, వింగ్ కమాండర్ అండ్ ఆర్మీ కమాండర్, వీళ్ళిద్దరు కలిసి ఆపరేషన్ సింధూర్ ని చేపట్టారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆ మేడం గారు, అలాగే ఆర్మీ కమాండర్ కల్నల్ సోఫియా ఖురేషి గారు, ఈ ఇద్దరు ఈ ఆపరేషన్ కి కమాండ్ చేసిళ్ళు అన్నట్టు. ఎంతో మంది ఉగ్రవాదులు ఈ దాడిలో చనిపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ అనేది మింగలేదు, కక్కలేదు. ఎందుకంటే మనం దాడి చేసింది ఈ పాకిస్తాన్ పైన కాదు, పాకిస్తాన్ ఆక్రమించినటువంటి ఈ పిఓకే మీద. ఇప్పుడు సాధారణ ప్రజలు చనిపోయారు అనుకో, పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తే మళ్ళీ దాడి చేస్తుంది. ఒకవేళ ఉగ్రవాదులు చనిపోయారని అది క్లెయిమ్ చేసింది అనుకో, అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని అర్థం అన్నట్టు. అది ప్రపంచానికి మొత్తం తెలుస్తా అన్నట్టు. ఇప్పుడు పాకిస్తాన్ అధికారికంగా ఏం రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మనం ఏదైతే నైట్ అయితే చేశామో వాళ్ళు కూడా తిరిగి దాడి చేయొచ్చు. అందుకే ఇక్కడ మొత్తం, ఎందుకంటే చాలా వేడిగా మొత్తం టైట్ గా అయిపోయింది. అలాగే ఈ ఒకవేళ పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగింది అనుకో, ఎట్లాగో సైనికులు మేము ఎట్లా ఇక్కడ ఉండి మేము ప్రత్యక్షంగా యుద్ధాన్ని ఎదుర్కోగలుగుతాం. ఎందుకంటే మన ఇండియా ఇప్పటికి 5 యుద్ధాలు చేసింది. అది పాకిస్తాన్ తోని 4 యుద్ధాలు. అది బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ తోని వచ్చింది. అలాగే మనం చైనాతో కూడా మనం యుద్ధం చేసినాం. ఒక చైనాతో చేసినప్పుడు మనం దానిలో ఓడిపోయినాం, మిగతా 4 పాకిస్తాన్ తో మనం గెలిచామన్నట్టు. ఈ చైనాతో ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటిదంటే అప్పుడు వెపన్స్ లేవు. అలాగే మన అప్పటి అధికారులు ఎంత అంటే ఫైరింగ్ కి అవకాశం ఇవ్వలేదు. ఒక ఫైరింగ్ కలిస్తే మనం ఏంటి వాళ్ళ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు అలాంటి ఏమీ లేదు. యాక్షన్ టు యాక్షన్, ఒక చర్య జరిగితే మనం ప్రతి చర్య చేస్తూనే ఉండాలి. అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఫ్రీడమ్ ఇచ్చింది అన్నట్టు. అలాగే ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగిందనుకో, సాధారణమైనటువంటి ప్రజలు అంటే పౌరులు వాళ్ళు మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడతారు అనేది ఈ వీడియో పర్పస్ అన్నట్టు. మనం ఏం చేయాలి మన దేశాన్ని రక్షించుకోవడానికి. ఇప్పుడు మనకు ఇంత పెద్ద భారతదేశంలో మనకు రవాణా వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు మనకు మన ఇండియాకు కావాల్సినటువంటి యుద్ధ సామాగ్రి వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది అన్నట్టు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా వచ్చిన కాడ నుంచి ఇప్పుడు మన ఆయుధాలను, మన బుల్లెట్స్ ను, మనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ప్రతిదీ మన దేశమే తయారు చేస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్ కూడా ఉగ్ర మూకలకు స్థావరాలు ఉన్నటువంటి స్థావరం మన హైదరాబాద్. ఇందులో కూడా చాలా మంది పాకిస్తాన్ కు సపోర్ట్ చేసేటువంటి స్లీపర్ సెల్స్ ఈ హైదరాబాద్ లో ఉన్నారు. అలాగే ఈ హైదరాబాద్ లో కూడా డిఆర్డిఓ, ఎందుకంటే డిఆర్డిఓ ఈ ఎంత డిఫెన్స్ కు అంటే మన దేశానికి సంబంధించినటువంటి ఆయుధాలు ఇక్కడ తయారైతాయి అన్నట్టు. అదే డిఆర్డిఓ 5 ఉన్నాయి. ముఖ్యంగా మన ఇటు బెంగళూరు పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే మన హైదరాబాద్ మనం చూసుకున్నట్టే మన హైదరాబాద్ ని మనం కాపాడుకోవాలి. బై ఛాన్స్ ఇక్కడ నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ బై రోడ్డు జరిగింది అనుకో, ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ కు సపోర్ట్ చేసేటువంటి స్లీపర్ సెల్స్ ఇప్పుడు వీళ్ళు యాక్టివేట్ అయ్యి మన దేశాన్ని ఎలా నాశనం చేయాలి, మన ఆర్మీకి సప్లై ఎలా ఆఫ్ చేయాలి, ఇవి అనేది చూస్తారన్నట్టు. ఇవి మనం అడ్డుకోవాలి. మనకి ఎంత 1991లో కార్గిల్లో జరిగినటువంటి యుద్ధంలో కూడా ఇది ఇలాగే జరిగింది. అప్పుడు ఎందుకంటే రోడ్లను కానీ, మన రైల్వేస్ కానీ, టెలికమ్యూనికేషన్, అలాగే సిగ్నల్ టవర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా నాశనం చేయడం జరిగింది అన్నట్టు. అవన్నీ మనం కాపాడుకోవాలి. అలాగే చిన్నపిల్లలను కూడా మనం కాపాడుకోవాలి. ఇప్పుడున్న తల్లిదండ్రులకు నేను ఒక్కటే చెప్పేది, పిల్లల్ని ఎవరిని బయటికి వదలకండి. ఎందుకంటే ఈ ఉగ్రవాదులకు మెయిన్ టార్గెట్ ఏంటిదంటే మనుషుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని హైజాక్ చేసి బెదిరియడం, ప్రభుత్వాన్ని బెదిరియడం. చాలా చూసినాం కదా, ఏరోప్లేన్ హైజాక్ చేసి మా వాళ్ళని వదిలిపెడితేనే
మేము వదిలిపెడతాం, అలాంటి హైజాక్స్ కూడా జరుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరు యాక్టివ్గా ఉండాలి. మన దేశం కోసం ఎలాంటి మూవ్ జరిగినా కానీ, ఉగ్రమూకలు ఎవరైనా దాడి చేసినా కానీ వాళ్ళను అడ్డుకునే పరిస్థితి అదే మనం ఎదుర్కోవాలి, అది ముఖ్యంగా. అలాగే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఈ పాకిస్తాన్ ఒకవేళ డైరెక్ట్ గా మనల్ని యుద్ధం చేసింది అనుకో, ఏ డౌట్ లేదు, మన శక్తి ముందా, మన భారతదేశ శక్తి ముందా ఈ పాకిస్తాన్ శక్తి ఏం పని చేయదు. కాకపోతే దీనికి సపోర్ట్ చేసేది ఏంటంటే ఇస్లామిక్ దేశాలు. అలాగే మనకు మన పక్కనటువంటి ఇది శత్రువు కాదు, మిత్రుడు కాదు, ఈ చైనా దీనికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఏమన్నా యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. నాకు తెలిసి అయితే యుద్ధం ఏం జరగదు. ఇప్పుడు మనం చేసేది కూడా యుద్ధం కాదు, ఓన్లీ స్ట్రైక్ మాత్రమే. ఎంత ఉగ్రవాదుల పైన మాత్రమే మనం స్ట్రైక్ చేసినాం. దీన్ని యుద్ధం అనొద్దు, ఓన్లీ అటాక్ అన్నట్టు, ఒక సర్జికల్ స్ట్రైక్ అన్నట్టు. ఒకవేళ యుద్ధం జరిగితే ఏ ఏ దేశాలతో మనకు ప్రమాదం ఉంటుంది అది కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి చైనా, ఎందుకంటే ప్రపంచంలో రెండవ ఆర్థిక శక్తిగా చైనా ఉంది. ఇది దీనికి సపోర్ట్ ఎలాగో ఇస్తుంది, ఎందుకంటే ఇది చిన్న ఆక్రమించుకున్నది. ఇక్కడ ఎంత పాకిస్తాన్ గిఫ్ట్ గా ఇచ్చింది అన్నట్టు, అది చైనా దగ్గర ఉన్నది. ఎందుకంటే చైనా సపోర్ట్ చేయకపోతే దీన్ని ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే చైనా ఎలాగో దానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇంకొక వీడు మిత్రుడు, అసలు వీడు మిత్రువా శత్రువా, వీడు అసలు వీనికి ఎంత అంటే ఈ బంగ్లాదేశ్ ఏర్పడడానికి కూడా మనమే అంటే సపోర్ట్ చేసినాం అన్నట్టు. అప్పుడు ఎంత సోనియా గాంధీ సపోర్ట్ చేసింది అంటే పాకిస్తాన్ దీన్ని ఎంత ఆక్రమించుకుందామని చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మనం ప్రొటెక్షన్ ఇచ్చి ఇది ఏర్పడడానికి దీనికి సహాయం చేసాం. అలాగే కోవిడ్ టైంలో కూడా మనం సహాయం చేసాం. కాకపోతే వీటికి విశ్వాసం అనేది ఉండదు అన్నట్టు. ఇది కూడా మన పైన యుద్ధం చేస్తుందని ప్రకటించింది. ఏవైతే మన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో వాటి మీద దాడి చేసి మేము వీటిని లాక్కుంటామని ఇక్కడ ఒక నాయకుడు అనౌన్స్ చేశాడు. అలాగే మనం కింద ఇది శ్రీలంక కూడా మనకు మిత్రుడు కాదు, శత్రువు కాదు. చైనా కూడా ఇక్కడ చాలా ఇన్వెస్ట్ చేసింది, ఇది కూడా మనకు శత్రువుగా మారొచ్చు. అలాగే మాల్దీవ్స్ ఇవి కూడా చూసుకున్నా అవి సపోర్ట్ చేయలేవు, ఎందుకంటే అప్పుడు టూరిజం మీద మన మీద కొద్దిగా చేస్తే మోడీ గారు దాని మీద స్ట్రైక్ చేయడం జరిగింది. అవి కూడా సపోర్ట్ చేస్తే చేయొచ్చు. అలాగే టర్కీ కూడా చాలా పవర్ఫుల్ దేశమే. టర్కీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ప్రపంచంలో చూసుకున్నటువంటి ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో పరోక్షంగా మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయి. ఒకవేళ అవన్నీ సపోర్ట్ చేశాయనుకో మూడో ప్రపంచానికి పక్కా దారి తీస్తుంది. అలాగే మనకు కూడా చాలా పెద్ద పెద్ద దేశాలు, ముఖ్యంగా మన ప్రాణ స్నేహితుడు ఎవరంటే రష్యా అయితే మనల్ని ఎప్పుడు విడిపోదు, దాని సహాయాన్ని మనం కూడా ఎప్పుడు మర్చిపోవద్దు. చాలా అంటే చాలా సహాయం చేసింది. అలాగే అమెరికా కూడా మనకు సహాయం చేస్తుంది. అలాగే చాలా దేశాలు కూడా మనకు సహాయం చేస్తున్నాయి. అలాగే అరబ్ దేశాలు కూడా మనకు అంతే సపోర్ట్ ఇస్తున్నాయి. ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఇయ్యకపోయినా భారతదేశం మాత్రం తన సొంత కాళ్ళ పైన తను ఎదిగింది. ఎన్నో యుద్ధాలను మనం ఎదుర్కొన్నాం, ఇది కూడా మనం ఎదుర్కోగలుగుతాం, గెలవగలుగుతాం. దానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలి. మీరు ఫస్ట్ ధైర్యంగా ఉండండి, మేము కూడా ధైర్యంగా ఉంటాం. అలాగే ఆర్మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పేది ఒకటే, మనం ఎప్పుడున్నా కానీ భూమి మీదకి వచ్చింది, ఎప్పుడున్నా చనిపోవడానికి వచ్చినాం. మనం కూడా ఈ భూమి మీదకి రావడానికి ఏదో కారణం ఉంది. ఆ కారణం అయిన తర్వాత అందరూ తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఎవ్వరు ఇక్కడ పర్మనెంట్ గా ఎవ్వరు ఉండరు. చస్తే దేశాని కోసం చేద్దాం, పెద్ద పోయేది ఏం లేదు. ఎప్పుడున్నా చచ్చుడే కదా, ఆ చనిపోయిన ప్రాణానికి అప్పుడు విలువ ఉండేది. అదే దేశం కోసం చనిపోయినాం అనుకో, ఆ గర్వం మాకు చాలు. అందరూ ధైర్యంగా ఉండండి, అందరం కలిసి ఈ యుద్ధాన్ని ఎదుర్కొందాం, ఏం కాదు. ఓకే, అందరికీ ఉంటా. మరి మాకు సపోర్ట్ చేయండి, మీరు కూడా ధైర్యంగా ఉండండి. ఓకే, మన భారత్ ఎప్పుడైనా ఇలాగే ధైర్యంగా ఇంకా ప్రపంచానికి నాయకత్వం అందించే విధంగా ఎదగాలని మీరు కూడా కోరుకోండి. ఓకే, బాయ్ బాయ్. ఇంతటితో ఈ వీడియోస్ మొత్తం. అలాగే ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఏమైనా కావాలంటే మా ఛానల్లో ఉంటుంది, ఫాలో కండి. ఓకే, రైట్. జై హింద్, భారత్ మాతాకి జై.